హాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రైన్ జర్నీ చేయబోతున్నారా? అయితే ఇది మీరు తప్పక వినండి. మనం యూటీఎస్ యాప్ ద్వారా రైల్వే స్టేషన్‌లో క్యూఆర్ బ్యానర్ స్కాన్ చేసి గానీ, లేకపోతే స్టేషన్ నుండి 20 మీటర్ల దూరం వెళ్లి టికెట్ బుక్ చేసుకోవడం మనకు తెలుసు కదా! అయితే ఇప్పుడు స్టేషన్‌లోని ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి అయినా గానీ, లేదంటే ట్రైన్‌లో కూర్చుని టికెట్ ఎలా బుక్ చేయవచ్చో తెలుసుకుందాం. ఇది తరచుగా ప్రయాణించే వాళ్ళకి, లేదంటే కనెక్టింగ్ ట్రైన్‌లు ఎక్కే వాళ్ళకి ఈ స్టేషన్‌లో క్యూఆర్ బ్యానర్ దగ్గరికి వెళ్ళకుండానే టికెట్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే, రైల్వే కమర్షియల్ రూల్ ప్రకారం మనం టికెట్ కొన్న తర్వాతే స్టేషన్‌లోకి అడుగుపెట్టాలి. కానీ మనం ట్రైన్ ఎక్కాక కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? కొన్ని స్టేషన్‌లలో క్యూఆర్ బ్యానర్ ఉండకపోవచ్చు. మరికొన్ని స్టేషన్‌లలో అయితే ఒక్క ప్లాట్‌ఫార్మ్ దగ్గరే టికెట్ కౌంటర్ మరియు క్యూఆర్ బ్యానర్ ఉంటాయి. అలాగే 2 కంటే ఎక్కువ ప్లాట్‌ఫార్మ్‌లు ఉన్న స్టేషన్‌లలో అయితే క్యూఆర్ కోసం టికెట్ కౌంటర్ ఉన్న ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్లి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సమయం వెచ్చించాలి. కష్టపడి ప్లాట్‌ఫార్మ్‌లు లగేజ్‌తో మారాలి. ఇలా కాకుండా మనం యూటీఎస్ క్యూఆర్ కోడ్ సైట్‌లోకి వెళ్లి స్క్రోల్ డౌన్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఆ స్టేషన్‌కి సంబంధించిన అఫీషియల్ యూటీఎస్ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ కెమెరాతో ఆ స్టేషన్ యొక్క క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత యాప్ మనం ఎక్కాల్సిన స్టేషన్ పేరుని ఆటోఫిల్ చేస్తుంది. ఇప్పుడు వేరొక ఫోన్ నుంచి గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ, ట్యాబ్ నుండి గానీ క్యూఆర్ స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ మన దగ్గర లేకపోతే తోటి ప్రయాణికుల సహాయం తీసుకొని వారి ఫోన్‌లో నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే సింపుల్‌గా స్టేషన్ క్యూఆర్ కోడ్‌ని ప్రింటౌట్ తీసుకొని మన బ్యాగ్‌లోనో, వాలెట్‌లోనో క్యారీ చేస్తే సరి. తరచుగా ప్రయాణించే వాళ్ళకి, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు దిగి లోకల్ ట్రైన్‌లు ఎక్కాలనుకునే వాళ్ళకి శ్రమ తప్పుతుంది, టైం మిగులుతుంది. కానీ ఇప్పుడు మీరిక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్ స్టేషన్ దాటిపోతే ఇక మీరు యూటీఎస్ టికెట్ బుక్ చేయలేరు. మీరు స్టేషన్ నుండి దూరంగా ఉన్నారు అని మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు మీరు టికెట్‌లెస్ ప్రయాణం చేసిన వారవుతారు. అప్పుడు టీటీఈకి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు విలువైనది, ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా చాలామంది ట్రైన్‌లు మిస్ అవ్వకుండా, రన్నింగ్ ట్రైన్స్ ఎక్కకుండా సులభంగా, సురక్షితంగా ప్రయాణిస్తారు కదా! మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.